యేసు మొదటి సూచక క్రియ. కానాలో జరిగిన వివాహ వేడుకలో ఆతిథ్యం ఇచ్చిన వారి దగ్గర ద్రాక్షారసం అయిపోయినప్పుడు అది ఇబ్బందికి కారణమయ్యేది. అప్పుడు మరియా ఆ అవసరాన్ని గమనించి యేసు వైపు తిరిగింది. ఆయన తన సమయం ఇంకా రాలేదని చెప్పినప్పుడు ఆమె ఆయనను విశ్వసించింది. ఆమె సేవకులతో ఆయన మీకు ఏమి చెబితే అది చేయండి అని చెప్పింది. యేసు వారిని 6 రాతి పాత్రలను నీటితో నింపమని చెప్పారు. మరియు వారు విధేయత చూపినప్పుడు నీరు మధురమైన ద్రాక్షారసంగా మారింది. ఈ అద్భుతం యేసు చేసిన మొదటి సూచక క్రియ. ఈ అద్భుతం ఆయన మహిమను వెల్లడిస్తుంది మరియు ఆయన నిజంగా దేవుని కుమారుడని రుజువు చేస్తుంది. ఆయన శిష్యులు ఆయన శక్తిని మరియు ఆయనపై వారి విశ్వాసాన్ని ఉంచారు. ఖాళీ పాత్ర లాంటి మన జీవితంలో సంతోషాన్ని నింపి మధురంగా మార్చగల సమర్థుడు యేసుక్రీస్తు వారు. మనం మన సమస్యలను యేసు వద్దకు తీసుకువచ్చి ఆయన సూచనలను పాటించినప్పుడు ఆయన కొరతను సమృద్ధిగా, దుఃఖాన్ని ఆనందంగా మార్చగలరని ఈ సంఘటన మనకు బోధిస్తుంది.